ప్రతి సర్టిఫికెట్టు కూడా వాలంటీర్ ద్వారా అందించడం, సచివాలయం త్రూ వాలంటీర్ దగ్గర నుండి ఇంటికి. అయితే ఈ సేవలని కరెక్ట్గా ఎలక్షన్స్ అప్పుడు అడ్డుపడ్డారు. తెలుగుదేశం వాళ్ళకి కుల సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఇవ్వకుండా ఆపి ఏడిపించారు. కాబట్టి దీంట్లో రిస్ట్రిక్షన్ ఉండకూడదు, పార్టీలకు అతీతంగా అది వెళ్ళిపోవాలి అన్నటువంటి ఒక సంకల్పంలో నుంచి యువగళం పాదయాత్రలో నేను నేర్చుకున్నటువంటి దాంట్లో నుంచి ఇప్పుడు వాట్సాప్ సేవలు తీసుకొచ్చానని చెప్తున్నారు నారా లోకేష్. ఇప్పటికీ 300 సేవలు ఉంటే ఇక 500కి వెళ్ళబోతున్నాయి అంటున్నారు. ఇందులో పరీక్షలకు రేపు పొద్దున్న సెల్ ఫోన్కే పరీక్ష ఫలితాలు వచ్చేటట్టుగా చూడటం, అదే సమయంలో జనవరి 30 నుంచి వివిధ శాఖల పరిధిలో 1.23 కోట్ల లావాదేవీలు వాట్సాప్ ద్వారా జరిగినాయి. ఇదే వివిధ శాఖలు జరిగితే అందులో వాట్సాప్ ద్వారా చేసిన 51 లక్షలు వాట్సాప్ గవర్నెన్స్కి ప్రజలు కనెక్ట్ అయిపోయారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు. దీన్ని గ్రామ స్థాయిలోకి తీసుకువెళ్ళాలి అన్నటువంటి కాన్సెప్ట్ చెప్తున్నారు.